ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల మీద వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజుల తర్వాత నోరు విప్పారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీపీలతో ఆయన భేటీ అయ్యారు. వాళ్ళతో భేటీ అయిన ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ చేయనంత సంక్షేమ సంక్షేమ యజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారని, కానీ 2024 ఎన్నికలు మనకి రకరకాల అనుభవాలను మిగిల్చాయని సజ్జలు గుర్తు చేశారు. వైసీపీ పార్టీ అందరికీ అందుబాటులో ఉండే పార్టీ అని, పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకున్న దాన్ని అమలు చేసే పార్టీ కాదని ఎంపీపీలకి సజ్జలు తెలిపారు. అభిమానులతో నడిచే పార్టీ ఇది. అందరి అభిప్రాయాల్ని తీసుకుని నడిచే పార్టీ ఇది అని అన్నారు. అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉందన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవడానికి కారణం ఏంటనే చర్చ పార్టీలో ఉందని సజ్జలు తెలిపారు. వైఎస్ఆర్సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారని, ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారని సజ్జలు మండిపడ్డారు. 5-6 నెలలుగా ఆయన అందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అందరూ గట్టిగా నడపాల్సిన సమయం వచ్చిందని అన్నారు. 2019 తర్వాత చంద్రబాబు 2-3 ఏళ్ల పాటు అసలు కనపడలేదని, ఆ తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారని, కానీ తాము మాత్రం ఎప్పుడు జనంలోనే ఉన్నామని సజ్జలు గుర్తు చేశారు. ఇప్పుడు మళ్ళీ శక్తి పుంజుకోవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో కూడా చెక్కు చెదరని అభిమానం ఉందని, ప్రజల కోసం మళ్ళీ ముందుకు రావాలని సజ్జలు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మళ్ళీ జన్మభూమి కమిటీలు వచ్చాయని, ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవడానికి దోపిడీలు చేస్తున్నారని సజ్జలు ఆరోపించారు. 2014-19 మధ్యలో ఉన్నట్టు కొంతైనా మొహమాటం లేకుండా దోపిడీ చేస్తున్నారన్నారు. ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక రోజుకో కొత్త ఇష్యూ రచ్చ చేస్తున్నారని సీఎం చంద్రబాబు మీద సజ్జలు విమర్శలు గుప్పించారు. చివరికి తిరుపతి లడ్డు మీద కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. తమ హయాంలో చేసినటువంటి మంచి పనులు ప్రజల్లో ఇంకా ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని సజ్జలు చెప్పుకొచ్చారు. ఇక్కడ సజ్జలు మాట్లాడిన మాటలో ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. ఫ్రాంక్ గా చెప్పండి అబ్బా, ఓకేనా? ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి తాలూకా వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కి, ఈ వైఎస్ భారతి పిఐ వీళ్ళందరి వద్దకి ఈ వీడియో పంపిస్తారు. సో వాళ్ళు చూసినప్పుడు మీరేం కామెంట్ ఇచ్చారో చూస్తారు వాళ్ళు. కాబట్టి నేను అడిగే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి కరెక్ట్. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నారంటే, నలుగురు వ్యక్తుల మధ్య ఉండి డెసిషన్ తీసుకున్నటువంటి పార్టీ కాదు మనది. మన పార్టీ అందరి నిర్ణయాలు కనుక్కుని దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటుంది అంటున్నారు ఆయన. ఇంకొంతమంది ఎలక్షన్ ఓడిపోయినప్పుడు కావచ్చు, ముందు కావచ్చు, తర్వాత కావచ్చు, చాలా మంది చేస్తున్న ఆరోపణ ఏంటంటే వైసీపీలో సజ్జల ఇంకో నలుగురు కలిసి ఓ నిర్ణయం తీసుకుంటారు జగన్తో కలిసి, అదే అమలు అవుతుందని ఒకటి. రెండోది లేదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కరే నిర్ణయం తీసుకుంటారు, దాన్ని అమలు చేయమంటారని ఇంకొకళ్ళు కొంతమంది అంటారు. సో నా క్వశ్చన్ ఏంటంటే, నిజంగా వైసీపీలో అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకునే ఒక సంస్కృతి ఉందా, లేక సజ్జల అండ్ బ్యాచ్, జగన్ అండ్ బ్యాచ్ నడుపుతారా, లేకపోతే ఓన్లీ జగన్ నిర్ణయాన్ని అమలు చేస్తారు వీళ్ళందరూ? మీకేమనిపించింది నిన్నాళ్ళు? అసలు జనం ఏమనుకుంటున్నారు? వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్తే, ఈ వీడియో వాళ్ళు చూసి కామెంట్లు చదివేలా నేను చేస్తా. అప్పుడు అసలు జనం ఏమనుకుంటున్నారు, జనం మైండ్ లో ఏముందనేది వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఆ తర్వాత ఓటమి అనేది లేకుండా ఉంటుంది వైసీపీకి. జనం పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియాలి కదా. కాబట్టి క్లియర్ కట్ గా కింద రాసుకురండి.